కేరళలో నిఫా వైరస్ అనేది మనకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నుంచి కనిపిస్తూ ఉంది. అయితే ఫ్లాష్ న్యూస్ ఏంటంటే ఈరోజు అడ్మిట్ అయినటువంటి 24 అవర్స్లోనే ఒక 15 ఇయర్స్ బాయ్ నిఫా వైరస్తో చనిపోవడం జరిగింది. అసలేంటి ఈ నిఫా వైరస్? నిఫా వైరస్ కేరళలోనే మనకు కనిపిస్తూ వస్తుంది చాలా డేస్ నుంచి. అయితే అసలు ఈ నిఫా వైరస్ అంటే ఏంటి? ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది? అసలు దీనికి ఏమైనా వ్యాక్సిన్ ఉందా? అసలు ఏ కంట్రీలో ఇది ఫస్ట్ స్టార్ట్ అయింది? సో వీటన్నిటి గురించి ఒకసారి చూద్దాం. ఈ నిఫా వైరస్ ఫ్యామిలీ ఏంటి అనేది. నిఫా వైరస్ అనేది జునాటిక్ డిసీజ్. అంటే ఇట్ విల్ ట్రాన్స్మిట్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్ బీయింగ్స్, సేమ్ యాజ్ కోవిడ్. సో కోవిడ్ మనకు ఎలా అయితే ఫ్రూట్ బ్యాట్స్ ఆర్ లైక్ అదర్ యానిమల్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్కి ట్రాన్స్ఫర్ అయిందో, అలానే ఇది కూడా ఫ్రూట్ బ్యాట్స్ నుంచి లేదా పిగ్స్ నుంచి హ్యూమన్ బీయింగ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా యానిమల్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్కి ట్రాన్స్ఫర్ అయ్యే డిసీజెస్ని జునాటిక్ డిసీజెస్ అంటారు. సో నిఫా వైరస్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ జునాటిక్ డిసీజ్. సో ఇది క్లియర్. సో ఇట్ ఈజ్ ఏ జునాటిక్ డిసీజ్. ఇది నిఫా ఎన్సెఫిలిటస్ వైరస్, అంటే ఒక ఆర్ఎన్ఏ వైరస్ అనమాట. నిఫా ఎన్సెఫిలిటస్ వైరస్. అయితే దీని సిమ్టమ్స్ మనం చూసినట్లయితే ఫీవర్ ఉంటుంది, సో దాంతోపాటు హెడేక్ ఉంటుంది, కోమాలోకి వెళ్తారు, అక్కడ నుంచి చనిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే మనం ఇది ఫస్ట్ టైం మలేషియా, సింగపూర్ ప్రాంతాల్లో 1998 అండ్ 1999లో మనం చూసాం. అయితే మలేషియాలోని ఒక విలేజ్లో ఫస్ట్ వచ్చింది. ఆ విలేజ్ సుంగై నిఫీ అనమాట. దాంతో దీనికి నిఫా వైరస్ అనే పేరు వచ్చింది. మలేషియాలోని సుంగై నిఫీ అనే విలేజ్ పేరు మీద దీనికి నిఫా అనే వైరస్ పేరు వచ్చిందనమాట. అయితే ఇది ఫస్ట్ డొమెస్టికేటెడ్ పిగ్స్లో మలేషియాలో కనిపించింది. అయితే ఇది ఫ్రూట్ బ్యాట్స్ నుంచి, డొమెస్టిక్ పిగ్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. అందుకని మనం జునాటిక్ డిసీజ్గా చెప్పాం. అయితే దీన్ని ఎన్సెఫిలిటస్ సిండ్రోమ్ అనే పేరుతో పిలుస్తారు. ఎన్సెఫిలిటస్ సిండ్రోమ్ వస్తే ఫీవరు, హెడేకు, దాంతోపాటు మెంటల్ కన్ఫ్యూజను, కోమా, డెత్ మనకు కనిపిస్తాయి. దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అంటే దెర్ ఈజ్ నో వ్యాక్సిన్, ఓన్లీ యాంటీబయాటిక్స్ని మనం ఉపయోగిస్తాం. సో కాకపోతే యాంటీవైరల్స్ కూడా ప్రజెంట్ ఉపయోగిస్తున్నారు, కానీ ఎలాంటి వ్యాక్సిన్ మాత్రం దీనికి డెవలప్ చేయటం జరగలేదు. అయితే ఇది హెండా వైరస్కి దగ్గరగా ఉంటుంది. ఈ హెండా వైరస్ అనేది హార్స్లోను, హ్యూమన్ బీయింగ్స్లోనూ మనకు కనిపించేటువంటి ఒక వైరస్ అనమాట. ఎక్కువగా మనకి హార్సెస్, గుర్రాలలో కనిపించేటువంటి వైరస్ ఈ ఫ్యామిలీకి దగ్గరగా ఉంటుంది. సో ఒకసారి మనం గమనించినట్లయితే పారామాక్సీ వెరాడే అనే ఒక ఫ్యామిలీకి సంబంధించింది, హెనిపా వైరస్కి సంబంధించింది. అంటే జీన్ ఏమో హెనిపా వైరస్ జీను, అండ్ ఫ్యామిలీ వచ్చేసి పారామెక్సో ఓవరడైన్ అనే ఒక ఫ్యామిలీకి సంబంధించింది అనమాట. యాక్చువల్గా క్లోజ్లీ రిలేటెడ్ టు హెండా వైరస్గా మనం దీన్ని క్లాసిఫై చేయొచ్చు. సో ఇప్పటివరకు అయితే యానిమల్స్కి కానీ హ్యూమన్ బీయింగ్స్కి కానీ ఎలాంటి వ్యాక్సిన్ అయితే డెవలప్ చేయలేదు. సో నిఫా వైరస్ అనేది కేరళలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ నుంచి అయితే అదర్ స్టేట్స్కి అయితే ఎక్కువగా మనకి స్ప్రెడ్ అనేది కనిపించట్లేదు. సో కాకపోతే ఫెటాలిటీ రేట్, అంటే డెత్ రేట్ అనేది 40 to 60% ఉండడానికి అవకాశం ఉంది. అంటే ప్రతి 100 మందిలో 40 నుంచి 60 మంది చనిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది నిఫా వైరస్. థ్యాంక్ యూ.